Hi, welcome to the Firebrand TV. Very sad news from Kashmir. The last 2 days, it's shaking the whole world. వాడు ఎంత ఎదవ అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వాడు ఎంత ఎదవ అసలు పాకిస్తాన్లో చెత్త నా కొడుకు. నువ్వు ముస్లిమా కాదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన టెర్రరిస్టులు పెహల్గామ్లో సపోజ్ టు బి స్విట్జర్లాండ్ ఆఫ్ కాశ్మీర్లా ఉండే అంత బ్యూటిఫుల్ ప్లేస్ అక్కడ మూలన ఉన్న విలేజ్లో షూట్ చేసే ముందు నువ్వు ముస్లిమా కాదా అని చెప్పి షూట్ చేశారా. వీళ్ళ మీద చాలా పెద్ద అటాక్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ బాంబ్ ఆల్సో పాకిస్తాన్ హ్యాస్ టు బి ఫినిష్డ్ 100%. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ వెంజెన్స్. ఇక్కడ కానీ తగ్గారంటే ప్రపంచాన్ని అంతటికీ లోపోయిపోతాం. ఇండియా డెఫినెట్గా వాడు నడ్డే కొట్టాలి. పాకిస్తాన్ ఆర్మీకి ఒక పాఠం చెప్పాలి. అక్కడ పొలిటీషియన్స్ గొడవ పడి సుఖం లేదు. వాళ్ళంతా అయిపోయారు. బ్లాక్ టాప్ట్ అయిపోయింది. గవర్నమెంట్ ఏమీ లేదు. వీళ్ళే పరిపాలిస్తున్నారు. ఈ హాసిమ్ మునీర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ స్టూపిడ్ ఫెలో వాడు ఏమి నాలెడ్జ్ ఉందని చెప్పేసి వాడిని లేపేయాలి అసలు. యాక్చువల్గా ఈ హ్యాస్ టు బి లైక్ హమాస్ వాళ్ళు ఎలా చేశారు ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ తిరిగి ఎలా చేసింది, బతికున్న ప్రతి ఒక్కడో దానికి కారకులైన వాళ్ళని లేపేసింది. ఆ లెవెల్లో మనం చేయాలి. ఆఫ్టర్ చిన్న కంట్రీ ఇజ్రాయలే చేయగలిగింది. వాట్ ఆర్ వి ఎందుకు భయపడుతున్నాం? మనం ఎందుకు భయపడుతున్నాం అంటే వాళ్ళ దగ్గర కూడా ఆటం బాంబు ఉండడం వల్ల అది వేస్తే మనం మళ్ళీ తేరుకోలేము. హిరోషిమా నాగసాకి లాగా మనం అంత తొందరగా తేలుకోలేము. కాబట్టి ఎందుకు నాన్ వైలెన్స్ గాంధీ గారు ఇలా మనకి పెట్టి మనకి స్పూన్ ఫీడ్ చేసి వదిలేశారు. కాబట్టి వీఆర్ స్టిల్ ల్యాగింగ్ బిహైండ్. చాలా వెనకబడి ఉన్నాం. ఎక్కడప్పుడు కానీ వెనకబడితే ప్రపంచంలో అందరూ బ్యాడ్ అయిపోతారు. అందరికీ బ్యాడ్ అయిపోతుంది. ఇండియా బలోచిస్తాన్తో కలిసి ఈ దెబ్బతోటి బలోచిస్తాన్ కూడా సెపరేట్ అయిపోవాలి. మన ఇండియా సపోర్ట్ చేసి బలోచిస్తూ మనం కలిసి ఆల్రెడీ ఒక పాటను నేర్పారు. అయినా బుద్ధి రాలేదు. మిలిటరీ వాళ్ళు చాలా మంది చంపేసి దానికి కారణం ఇండియా సపోర్ట్ అని వాడు అనుకుని అయితే ఉండొచ్చు అనుకుని వాడు ఇక్కడలాగా సివిలియన్స్ మీద టూరిస్టుల మీద చేయటువంటి ఇడియట్ స్కౌండర్ దట్ ఫెలో. సో వాళ్ళు చేసినది దిస్ ఇస్ నాట్ టెర్రరిస్ట్, దిస్ ఇస్ ద పీపుల్ ఫ్రమ్ పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళ మీద డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆయన ట్రిప్ కూడా కట్ షార్ట్ చేసుకోవడం జరిగింది, మానేశారు. అమిత్ షా ఇస్ ఆల్రెడీ గోన్ దేర్. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అ వెంజెన్స్ ఇస్ మైండ్. వెంజెన్స్లో తీసుకోవాలి. వాళ్ళకి డెఫినెట్గా పార్ట్ నేర్పాలి. ఈసారి కాదు, దట్ పాకిస్తాన్ లేకుండా చేయాలి. యాక్చువల్గా ఏ కంట్రీ కొన్ని పెద్ద పెద్ద కంట్రీలు ఎప్పటి వరకు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తామంటే ఇండియా ఎక్కడ పెరిగిపోద్దాం అని చెప్పేసి చుట్టుపట్టుకోవడం కోసం ప్రతి పెద్ద కంట్రీ లైక్ ఎస్పెషలీ చీటింగ్ కంట్రీ లైక్ యుఎస్ఏ చేసే పనే. ఎవ్రీ టైమ్ ఫుల్ హిస్టరీ తీసుకుంటే అమెరికా ఆల్వేస్ బ్యాక్స్ ద పాకిస్తాన్. అమెరికా వాళ్ళ దేశంలో ఉన్న ట్విన్ టవర్స్ని వాళ్ళ అక్కడ టెర్రరిజం కారణమైన పాకిస్తానే. మళ్ళీ అది తెలిసి కూడా ఒసామా బిన్ లాడెన్ దాచిందే వాళ్ళు. ఎంతకంటే దరిద్రమైన ఇదే ఉండదు. దానికి కూడా వాళ్ళు అయినా పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తారా? ఇట్స్ రెడీ స్మాల్ పోర్షన్ ఇన్ ద ఇండియా. అది కానీ బంగ్లాదేశ్ కానీ ఎందుకు సపోర్ట్ చేస్తారు? మనకు అటువంటి పక్కలో బళ్ళులా ఉండకపోతే ఇది ఎక్కడ పెరిగిపోతుందో అని చెప్పిస్తే ఇండియా ఎక్కడ పెరిగిపోతుందో అని చెప్పిస్తే దే డోంట్ హ్యావ్ ఎనీ స్మాలెస్ట్ రీజన్ టు సపోర్ట్ పాకిస్తాన్. రోగ్ కంట్రీ అది. రోగ్ కంట్రీ అండ్ టెర్రరిస్టులను పెంచి పోషించింది ఒకటి కాదు. ఎవ్రీబడి ది హోల్ వరల్డ్ నోస్ అబౌట్ పాకిస్తాన్. సో ఈ దెబ్బతోటి డెఫినెట్గా చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొడుతుంది. జనానికి బుద్ధి రాదు. పాకిస్తాన్ ఆర్మీని కొట్టాలి తప్ప దాన్ని లెట్ దెమ్ కమ్ ఫర్ వార్. అప్పుడు చూడొచ్చు ఎవరు పక్కనకి వెళ్తారని అర్థం అవుతుంది. సో ఇదంతా ఎందుకు బలోచిస్తాన్ వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఆ ట్రైన్ అంతా ఆపేసి అది దానికి కారణం ఇండియా అని చెప్పేసి నమ్మి వాళ్ళు స్ట్రాంగ్గా ఇండియన్ సివిలే ఇక్కడికి వచ్చిన టూరిజం కూడా దెబ్బ కొట్టడం కోసం టూరిస్ట్ చెప్పారు. యాక్చువల్గా ఇంకొకే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి అనుకోకుంటే వీళ్ళకి గవర్నమెంట్ అక్కడ రాదు కాశ్మీర్లో. సో దట్ ఫెలో హ్యాస్ టు ఆల్సో రిజైన్, దట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాశ్మీర్. సో ఎందుకంటానంటే అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని హస్తగతం చేసుకోవడం ఒక్క పనే ఉంది. ఆ ఒక్క పని బీజేపీ చేసి తీరదు. ఓకే, సో అది చేయాలంటే అక్కడ చీఫ్ మినిస్టర్ సపోర్ట్ చేయకపోతే మొన్నట్లాగా ఎమర్జెన్సీ కింద పెట్టి యూ హ్యావ్ టు ఫినిష్ దెమ్ ఆఫ్. ఎస్, అలా పెట్టినప్పుడు మరి అబ్దుల్ వాళ్ళ ఫాదర్ నాడందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసి నెట్ కూడా ఇంటర్నెట్ లేకుండా కూడా చేసి అన్ని చేశారు.
ఇప్పుడు అంతకంటే 2 రెట్లు ఒక 4-5 లక్షల మంది జనాలను అక్కడ పంపించి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హస్తగతం తీసుకుని ఇదే టైంలో వాళ్ళ మీద అటాక్ చేయాలి. ఐ డోంట్ నో హౌ మిస్టర్ అనిల్ దోవల్ వాట్ ఎవర్ దట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఈస్ ప్లానింగ్. ఇది మాట్లాడకుండా ఉన్నారంటే మటుకు ప్రపంచానికి అంతటికీ ఇండియా లోకు వైపు. దట్ ఈస్ మై ఫీలింగ్. All film lovers, here comes Geeta Krishna International Film School. Meet Geeta Krishna, director of famous movies like Sankirtana and Kokila. At Geeta Krishna International Film School, we are all about making movies come alive. Whether you're starting out or sharpening your skills, Geeta Krishna is here to mentor you every step of the way. From script writing to directing, he'll help you refine your craft and bring your ideas to the big screen. Join Geeta Krishna International Film School for acting course, screenplay, direction course, line producer course, ad film making, news anchoring, dubbing, voice over and more. We offer long term for 5 months, mid term for 4 months, short term for 2 months. DM for more details.